బాబీ, వదినా, మేడం, పారు. ఎవరు మీరు? మేము వదినా మీ మరుదులు. పప్పీ బాయ్ తమ్ముళ్ళం అంటే నీకు మరుదులం. జీపులో కాలు పెట్టు, అన్న జీవితంలో అడుగు పెట్టు, మా డెల్లో దీపం పెట్టు. రా బాబీ. పదవదినా ఎవరు? అవన్నీ తర్వాత చెప్తాను. రా బాబీ. నేనే రాడికి ఫోన్ చేసింది. దిల్దార్ ఉండాలి, ఇజ్జత్ కా సవాల్. ఆడి కళ్ళ ముందే అమ్మాయిని తీసుకెళ్తే మన హిమ్మత్తు మన తాకత్తు ఆడికి తెలిసేది. మీరు ఏమైనా వేసుకోరు, నేను ఎంపర్ లెక్క అవుట్ అండ్ అవుట్, లేకపోతే నాకు అవుతే. ఏం ఫిట్టింగ్ పెట్టినాడు రీడా? అన్నో కొట్టించుకోవడానికి మాకు సిగ్గు లేకపోయినా కొట్టడానికి నీకన్నా సిగ్గు ఉండాలి కదనా. ఈసారి ఐటమ్ ఏందో చెప్పునా. సాక్సా, కర్చీఫా, బనియనా, డ్రాయరా, ఏదోటి ఏలమేనా పాడుకొని వెళ్ళిపోతాం కదా. ఆ సౌమ్య ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు అస్సలు కొట్టనరా. అయితే తీసుకెళ్ళిపోవచ్చునా. బట్ ఆన్ వన్ కండిషన్. ఏంనా స్టార్ పెట్టి మళ్ళీ కండిషన్ సప్లై అంటావా? చూడు బండనాయ్, ఆ అమ్మాయిని తీసుకెళ్లే రీజన్ మీద మాత్రం కొట్టను. ఓకే. వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఏంద్ర సౌమ్య, కడుపుకు మందాగేవాడెవడన్నా అప్పటికప్పుడు వేరే తప్పు చేస్తాడా చెప్పు. రేయ్ బాబీని బండెక్కి చడిపోయి ఇటు ఇటు. ఏందన్నా మాట తప్పుడుమో మడం తిప్పుడుమో మీ వంశంలో లేదు కదన్నా. ఏం చేసిన అనుకుంటున్నావా? చూడు బండనాయ్, నీ బర్రె గొంతు తీసుకొని ఒరేయ్ బండెక్కించండి రా బాబీని అని అరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏంటమ్మా ఏడుపు? పడుకో. వాళ్ళమ్మ పాప గోరు ముద్దలు తినిపించి చందమామని చూపించి లాలిపాటలు పాడి కష్టపడి పడుకోబెట్టిందిరా. ఆ పాపని పడుకోబెట్టి ఈ పాపని తీసుకెళ్ళండి. మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత రీజనబుల్ సెటిల్మెంట్ నా లైఫ్ లో చూడలేదు సార్. పడుకోబెట్టేస్తా. పడుకోబెట్ట మనకు చిన్నప్పటి నుంచి. రామా మల్లీశ్వరివే, మధుమాసం మంజరివే, అంతాక్షరివే. అదేంటి సార్, పాపకు జోల పాడుతుంటే కొడతారేంటి? పాపని పడుకోబెట్టమంటే వాళ్ళ అమ్మని పడుకోబెట్టావేంట్రా? ఇదేం తెలురా బాబు, పాపకు జోల పాడితే ఇది పడుకుందేంటి? అరే ఏమన్నా పాపను వండ పెట్టడానికి రాదా నీకు? నీకొచ్చా? వచ్చు. రా మంజుడు. అడి సిబిఐ మొన్న సమ్మర్లో వడదెబ్బకి 200 మంది చచ్చారు. సూర్యుడిని అరెస్ట్ చేయలేదేంట్రా? 300 మంది సునామీలో పోయారు. సముద్రం మీద కేసేయలేదేంట్రా? వాళ్ళ కౌంటుతో పోల్చుకుంటే నా అకౌంట్లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా. నన్ను చంపి చట్టా నుంచి తప్పించుకోగలవు, పైన భగవంతుడు ఉన్నాడు. రే పిచ్చోడా, భగవంతుడెప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా. జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు. అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కనుంటాడు. నమస్తే సిపి సాబ్, నా పేరు పప్పి. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఒకటితో లవ్ లో ఉంది, వాడితో నాకు క్లాష్ ఉంది. ఆడి లైఫ్లోకి నీ కూతురు వచ్చింది, అందుకే నేను వచ్చా. ఆడి లైఫ్లోకి ఈ పని మనిషి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడిని. ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. అన్నా వాడి సెలక్షన్ అదిరిందన్నా. చూడేసిపి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్ళి తర్వాత హనీమూన్, లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్ళి. నీ వల్ల నాకు 2 విషయాలు తెలిసాయి. ఒకటి, నా కూతురు ఎవడినో లవ్ చేస్తుందని. 2, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది. నీకు ఇచ్చి చేస్తే నాకేంటి? ఏం కావాలి? డీజీపీ. డీజీపీ. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో. దాదా, ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మీరు రావాలి. రే పప్పి, ఎంగేజ్మెంట్లకి సంగీతలకి ఆప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలువు. మానవతా విలువల్లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో, మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళాం బాగా నచ్చింది, నాకు కావాలంట. ఇస్తావా?
వద్దు దాదా బబ్బర్ని పంపు. ఏంట్రా నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే నాన్న, ఐ డోంట్ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ డోంట్ టెల్ మీ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్? ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది. ఏమైంది నందు? అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పీతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. మీ నాన్న ఎక్కడా? ఓ నువ్వు నన్ను డీజీపీని చేస్తావా? డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు. సార్, లైఫ్లో ప్రతి మ్యాటర్కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాడి వెనకాల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది. వాడు మ్యానిపులేట్ చేసి రాంగ్ రూట్లో అయినా నన్ను డీజీపీని చేయగలడు. సిన్సియర్గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు. డిస్క్లో అరిగిపోయిన వాడిని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్లో చేజింగ్లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా? వాళ్ళని చంపే ప్రాసెస్లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు క్యాప్టెన్కే ఇస్తారు. అర్థం కాలేదు. చాలా సింపుల్ సార్. మీ గన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. వాళ్ళని 1 by 1 నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే ఓ నేనే డీజీపీ. ఓ గో 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 చూడండి సార్, దేశం మొలిసిన మిసైల్ పెనైట్ చేసుకుంటూ వెళ్తుంది. ఏంటే ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎంగేజ్మెంట్ ఎలాగో జరగదు కదా, గౌతమ్ ఆపేస్తాడు. గౌతమ్ ఏంటి బాబాయ్? నందిని డిజైన్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ లో ఈ గౌతమైన ఉండాలి, ఈ గౌతమైన ఉండాలి. మధ్యలో వాడెవడరా? ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి. పద. ఓం ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతే యజామం బిభజామం బిపద వృత్రః సోమంధనస్య సోమినో మహ్యం దదాతు సోమినే న క్రోధో న సమాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షन्तు తే విభావరి దివో అప్రస్య విద్యుతః రోం